ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి 3 అంశాల గురించి ప్రధానంగా మాట్లాడదాం. నంబర్ 1, తిరుపతి ఇష్యూకి సంబంధించి నిన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. కొంతమందికి బాధితులకి డబ్బులు ఇచ్చి, తెల్ల కవర్లో పెట్టి మరీ డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడించారు. అసలు ఇలాంటి వాళ్ళు మనుషులే కాదు, ఆ దుష్ట చతుష్టయం నలుగురిలో ఒకటి పని చేశాడు, సీసీ కెమెరాలు రికార్డ్ అయింది, వీళ్ళు డాక్టర్లు నర్సులు కూడా మాకు ఈ విషయం చెప్పారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. నిజంగా జరిగినట్టయితే సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి అంశం ఇది. మరి ప్రభుత్వం ఈ పరంగా దృష్టి సారించిందో లేదో తెలియదు. ఆయన అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రెస్లో మాట్లాడాడు. ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏంటి ఈ పోకడ అనేది ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నంబర్ 2, సినిమా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక సెంటిమెంట్, వాళ్ళ రక్తంలో ఉండిపోయింది అది. అయితే ఈ అంశం కాస్త ఇప్పుడు వికృత పోకడలకు పోతోంది. మొన్న పుష్ప 2కు చూసాం, ఇప్పుడు గేమ్ చేంజర్కి చూస్తున్నాం. పనిగట్టుకుని వైసీపీ వాళ్ళు బ్యాన్ గేమ్ చేంజర్ అని చెప్పేసి ట్రెండింగ్ ఏదో చేసేసారు. అసలు విపరీతమైనటువంటి విషయ ప్రచారం చేస్తున్నారు. మరి ఇది ఏ తీరానికి దారితీస్తుందో తెలియనటువంటి పరిస్థితి. మరి ఒక సినీ అభిమానిగా కూడా మీరు ఈ అంశం మీద విశ్లేషించాలి. ఇక నంబర్ 3 వచ్చేసరికల్లా తులసిబాబు అంశం. సరే, తులసిబాబుని అరెస్ట్ చేశారు, ఓకే. బట్ వెనిగళ్ల రాముతోటి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముతోటి బంధం కానివ్వండి, ఆయన సపరేట్గా ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, ఇంత అరాచకం చేసిన వ్యక్తిని కూడా కలిసి సపరేట్గా మాట్లాడుకున్నారంటే మరి ఏ స్థాయిలో వాళ్ళ అనుబంధం ఉందో అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూడా పునరాలోచించుకోవాలి ఈ విషయంలో అని చెప్పేసి పెద్ద ఎత్తున కామెంట్లు అయితే వస్తున్నాయి. ఈ ముఖ్యమైన 3 అంశాల గురించి మాట్లాడదాం. ఫస్ట్, ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం అండి. మరి తిరుపతి దేవస్థానం తిరుపతిలో మొన్న టోకెన్ల ఇష్యూ, వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల ఇష్యూలో తొక్కిసలాట జరిగి దుర్మరణాలు పాలయ్యారు 6 భక్తులు. చాలా దురదృష్టకరమైన విషయం. వాళ్ళ కుటుంబాలు చాలా దారుణంగా బాధపడుకుంటూ 30 మంది దాకా గాయపడ్డారు. వీళ్ళు గాయపడ్డ వాళ్ళు ఆసుపత్రిలో ఉంటారు కాబట్టి వాళ్ళు పరామర్శ చేయడానికి చంద్రబాబు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అలాగే తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి, ఈఓలు జేఈఓలు అందరూ కూడా పరామర్శ చేశారు. వాళ్ళకి నష్టపరిహారం కూడా ప్రకటించారు. అలాగే బోర్డు మెంబర్లు కూడా కొంత అమౌంట్ వాళ్ళు ప్రకటించారు. ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు క్షమాపణ కూడా చెప్పారు ప్రభుత్వము, డిప్యూటీ సీఎం గారు, పాలక మండలి అందరూ క్షమాపణ కూడా చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం అనేటువంటిది ప్రజలకి ఒక మాట ఇచ్చారు. ప్రతిపక్ష బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా ఆ పార్టీ వాళ్ళు పరామర్శ చేయటానికి వచ్చాడు. అయితే యథావిధిగా జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలు, వాళ్ళ గ్యాంగ్ అంటే వాళ్ళ సైకోలను ఊరికే అనరండి. ఇప్పుడు సైకోలను ఎందుకంటారు? అతను వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అక్కడ ఏమైనా తొక్కిసలాట ఉందండి లోపల హాస్పిటల్లో, పేషెంట్ దగ్గరికి వెళ్ళారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళని, ఆ బాధితుల్ని, గాయపడిన వాళ్ళని, ఎలా జరిగిందమ్మా, ఏం జరిగింది విషయం కూడా అతను నేర్చుకుంటున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటున్నాడు. ఆయన మీ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ రకం పద్ధతి మీకు నచ్చిందా, లేదా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నాడు. ఎవరైతే బాధితులు కష్టపడ్డారో, ఇబ్బంది పడ్డారో, బంధువులను, ఆప్తుల్ని కోల్పోయారో వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తెలుసుకోవడానికి అయినా ఇంప్లిమెంట్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు ముందు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పిచ్చిన వాళ్ళు నవ్వుకుంటా. చూడండి, ఆ నవ్వేటండి చిరాకు, అసలు చెప్పట్లేదు ఎవడన్నా. బాధితుల దగ్గరికి వచ్చినప్పుడు కనీసం వాళ్ళు బాధలు వింటున్నప్పుడు నీ ముఖంలో బాధా వీచికలు అంటారు, అవి కనీసం ఒక క్షణం పాటు లెప్తపాడని బాధ ఉండాలి కదా. మంచి మిఠాలా దొరికిందో శవం అన్నట్టు వచ్చారు. రాబందులు రెక్కలు చప్పుడుతో వస్తాయి, ఒక శవం దొరికితేనే రెక్కలు టపటపా కొట్టుకుంటా. అలా ఉంది వీళ్ళు ఎవరు. పైగా 1 to 20 రెడ్లు వేసుకుని వచ్చాడు చంద్రబాబు గారు. తూకం వేసుకుని వస్తాడు ఇలాంటి గడికి రావాలంటే. అసలు అన్ని నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వానికి కూడా నేను చెప్తున్నాను, బాబు గారు కూడా, మీకు ఇక్కడ ఇలాంటి కొన్ని విషయాల్లో ఆడెవడో కులం మాత్రం చూడకండి బాబు, మీకు కూడా ఎవరు వస్తే వాళ్ళు తీసుకెళ్ళండి. అంతేగాని ఇది చూడండి, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి,
రోజారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాళ్ళకి మోహిత్ రెడ్డి, అభినయ్ రెడ్డి, అభినయ్ రెడ్డి, ఇలాగ ఇంతమందిని వేసుకుని డెలిబరేట్గా బరి తెగించి ఎవరెత్తున్నప్పుడు 200 మంది వెళ్ళారంట. 200 మంది 200 మందిని ఎలా అలౌ చేశారు? పోలీస్ వైపుని మళ్ళీ ఇప్పుడు ఉన్నవాడిని ఇన్ఛార్జిని కూడా సస్పెండ్ చేయాలి. అతను ఆపేరు. సీఎం గారు అక్కడ, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఆపుతారు. ఆపేరు. ఆపితే అతను కారు దిగినట్టు వస్తుంటే మోకాలు చెప్పులు తీసేయద్దండి. ఎవడైతే ఏంటి, ఒక ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి అయితే ఎవరికి మేము అంగీకరించలేదు అతన్ని ముఖ్యమంత్రి కన్నా. ఒక కాళరాత్రి అనుకున్నాం అంత 5 ఏళ్ళు ఒక పౌరుడిగా. మీరు ఎలాగ అంగీకరిస్తారు? అతను ఎలా వదిలేశారు? చంద్రబాబు నాయుడు గారిని రేణిగుంటలో కూర్చోపెట్టిన ఈ అధికారులు మిమ్మల్ని ఎవడు ఆపాడు? ఇప్పుడు అతను ఆపడానికి ఆపద్దని ఎవరు చెప్పారు? ఏంటండి తెలియొద్దు వాళ్ళకి. పైగా అక్కడ వాళ్ళు చేసిన పని ఏంటి? ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఆయన ఒక మంత్రి గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, సౌమ్యుడు, పద్ధతైన మనిషి. ఆయన ఎందుకు అబద్ధాలు చెప్తాడు? ఎవరి మీద బురద జల్తాడు? ఆయన మామూలుగానే మాట్లాడు ఆయన ఎవరి మీద. అవును, ఆయన చెప్పి సీసీ ఫుటేజ్లోనే బుద్ధులేదేటరా మీకు ఇలాంటి పనులు చేశారు? ఇంత నీచంగా దిగజారుతారా మీరు? వాళ్ళని కూర్చోబెట్టి జరిగిన ఘటన ఏంటి, దుర్ఘటన, వాళ్ళకి ఓదార్పు చెప్పడం పోయి 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం మానేసి జగన్మోహన్ రెడ్డి పావడానే ఇచ్చాడండి వాళ్ళకి. నీ ఏడుపు మోహం వాళ్ళ దగ్గరికి ఎందుకు? అదిలే ఎడుతున్న వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి ఇంకో తలకో 10 లక్షలు ఇస్తున్నాను, నీ బాబు సొమ్ము ఏమి ఇవ్వకలేదు కదా, నువ్వు దుబ్బేసిన డబ్బులోంచి ఇవ్వచ్చు కదా. అవునా కదా? నా మాట కొంచెం కఠినంగా ఉంటుంది కానీ ఆలోచించి చూడండి ఎవడన్నా. నేను జగన్ మీద కోపంతో మాట్లాడతలేదు. నువ్వు నీ శాస్త్రలో నువ్వు ఓడిపోయి జనం కాంటి చుమ్మేసిన తర్వాత కూడా నువ్వు మార్పు రాకపోతే ఎలాగా? నువ్వు అధికార మతంతో 5 ఏళ్ళు విరవీగో, ఓకే. జనం చీ కొట్టిన తర్వాత నీలో మార్పు రావాలి కదా, పరివర్తన రావాలి, పశ్చాత్తాపం కలగాలి, నీ పద్ధతి మార్చుకోవాలి కదా. ఈ 6 నెలల్లో ఎన్నిసార్లు ఈ దుర్ఘటనలు ఎక్కడన్నా జరిగినా జరగకపోయినా వచ్చాడు. ప్రభుత్వానికి బాధ్యత ఉన్నా లేకపోయినా ఇతను వచ్చాడు. ప్రకృతి విపత్తు, వరదలో తయారైపోవడం, పులిహార పొట్టం ఇవ్వడం కానీ వచ్చేస్తాడు. బురద చల్లటానికి విష ప్రచారం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ప్రభుత్వం వీళ్ళ పట్ల కఠినంగా లేదు కాబట్టి. ఈ దుర్ఘటన జరిగింది యాక్సిడెంటల్గా, వెంటనే కరుణాకర్ రెడ్డి వచ్చేస్తాడు, మాట్లాడతాడు. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం దోచేసుకున్న సంఘటనలన్నీ వీళ్ళు వెంటనే మొత్తం అని ఇప్పుడు ఈవోగా చెప్పారు. బాగా నేను ఈవోని ఈవోని ఎందుకు విమర్శిస్తున్నానంటే, అక్కడ 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు, అవినీతి, దుర్మార్గం, అపచారాలు ఇవన్నీ బయటకు తీసి అందరినీ లోపల పెట్టాలి కదా. ఎవడన్నా ఇదేటయా అని అడిగినోడికి నోటీసులు పంపిస్తారు మీరు. ఎవడో ఏదో చెప్తాడని నోటీస్ పంపించారు. ఒక తెలుగుదేశం యూట్యూబర్ని, ఒక ఆయన్ని, తెలుగుదేశం సపోర్ట్గా ఉన్నాడని ఉన్న అతన్ని డబ్బు ఖర్చు పెట్టుకుని పార్టీకి పనిచేసిన వాడిని, ఆ పార్టీ విజయానికి ఎంతో కొంత అతను కూడా డ్రాప్ వేసాడు. అతను నోటీస్ ఇస్తాడా ఏఈఓ గారు? మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? బొత్స సత్యనారాయణ వాళ్ళు ఇప్పుడు తొంభల కింద అప్పుడు ఎలాగ వెళ్ళారు, ఇప్పుడు కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా వాళ్ళ హవా కొనసాగుతుందంటే అది మీ వైఫల్యం కదా. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం తాలూకు పార్టీల వాళ్ళకి నాయకులని వీళ్ళు లెక్క చేయట్లేదు. అందులో వాళ్ళ హెడ్ స్ట్రాంగ్ తలబిరుసు గురించి మనం విమర్శిస్తున్నాం ఒక పక్క నుంచి. అయినా సరే అలా మార్పు రావాలి కదా. ఇంత డెలిబరేట్గా చెవిరెడ్డి మనుషులు ఇంకా పైన ప్రసాదం కౌంటర్లో వాళ్ళే ఉన్నారంట. అది ఏంటిది? ప్రక్షాళన చేస్తానని చెప్పారు బాబు గారు, ఇక్కడి నుంచే మొదలెడతాను ప్రక్షాళన అన్నారు. మీ మీద నమ్మకంతో మిమ్మల్ని అక్కడ పెట్టారు, మీ బాధ్యత మీరు నిర్వర్తించారా? పైగా చంద్రబాబు గారి సమక్షంలో పాలక మండలి సభ్యులతోటి, పాలక మండలి అధ్యక్షుడితో వాగ్వాదం చేస్తారా? పాలక మండలి అంటే ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రజల స్వామ్యంలో ప్రజలే రాజులంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజల ప్రతినిధులు శాసన వ్యవస్థ తీసుకున్న చట్టాలు, నిర్ణయాల్ని ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అమలు చేయాలి. అదే శాసన వ్యవస్థ, దానికి సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు నియమించిన బోర్డు, పాలక మండలి, వాళ్ళు చెప్పినట్టు మీరు మూసుకుని చేయాలా. సింపుల్ అంతే. వాళ్ళకి చెప్పి చేయరు, ఇలా చేయమని చెప్తారు చేయాలా. నువ్వేమైనా చేద్దామనుకుంటే కూడా వాళ్ళకి చెప్పి చేయాలా. నీ ఇష్టమైనట్టు చేయటం కుదరదు. అది సిస్టమ్. దాన్ని మీ ఇష్టమైనట్టు చేసేసి వాళ్ళతో వాగ్వాదం చేసి మీరు చేయాల్సినవి మానేసి ఇక్కడ ఇలాంటి దుర్ఘటన జరగడం కారణం పూర్తి బాధ్యులు ఏఈఓయే, అధికార యంత్రాంగమే. ఎందుకంటే అసలు టోకెన్ సిస్టమ్ ఏంటి? కింద టోకెన్ తీసుకుంటేనే పైకి అలవ చేస్తానంటే ఇప్పుడు ఆ ప్రశ్న అడిగితేనే వైవి సుబ్బారెడ్డి హయాంలో పెట్టారు, మరి మీరు వచ్చిన తర్వాత 6 నెలల్లో ఎందుకు రద్దు చేయలేదు, బాగాలేనప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు అని అనే ప్రశ్న కూడా వస్తుంది. ఆ పని ఈవో చేయాలా? మరి పాలక మండలి అధ్యక్షుడు ఆయన వచ్చి 2 నెలలు కదా, ఆయన వచ్చి 2 నెలలు అయింది, ఆయన చెప్పింది వింటలేదు అని చెప్తున్నాడు కదా, ఆయన గోడు పెడుతున్నాడు కదా, 6 గంటకి వ్యవహరిస్తున్నాడు.
నీ చెప్పి చేయాలా అంటున్నాడంట. అందుకనే ప్రభుత్వం ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు చేస్తారా, నట్లు బిగిస్తారా? ఇప్పుడు దుర్ఘటన జరిగిపోయింది కాబట్టి ఇవాళ వాళ్ళు నిలదీయడానికి అవకాశం వచ్చింది. లేదంటే వాళ్ళకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకున్న ప్రతిష్ట భంగం కలిగిస్తున్నారని చెప్పి జనాలమే పడుతున్నారు వీళ్ళు. అంతకన్నా అప్రజాస్వామికి ఏమైనా ఉందా? స్వేచ్ఛ లేదా మాట్లాడడానికి? ఈ ప్రపంచంలోనే ఒక దివ్యక్షేత్రం, కోట్లాది మంది భక్తులు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిష్ట దిగజార్చేలాగా ఎవడు వ్యాఖ్యానించినా కానీ వాళ్ళకి శిక్షార్హులే. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఆగడాలేంటి? ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు చెప్పారు, ఆ కవర్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు అసలు ఉపేక్షించకూడదు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అందరినీ క్షమాపణ చెప్పడం, ఆయన క్షమాపణ చెప్పాడు, అందరూ క్షమాపణ చెప్పడం భావ్యమన్నాడు. అలాగే అందరూ బోర్డు చెప్పింది అంతకుముందే చెప్పాడు నాయుడు గారు. తర్వాత ఈయన చెప్పిన తర్వాత కూడా చెప్పాడు. దాన్ని మళ్ళీ విషప్రచారం. అదేమన్నాడు, క్షమాపణ చెప్తాం తప్పే ఉంది, కానీ చెప్తే వెనక వస్తాయా అన్నట్టుగా ఏదో యాదాలాపంగా అంటే దాని పెద్ద ఏదో పవన్ కళ్యాణ్ గారు అన్నాడని ఆళ్ళు ఒకటే కూటమి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా బాధితుల దగ్గరికి వెళ్ళి సారీ తప్పు జరిగిపోయింది అని మొదలుపెట్టి వాళ్ళతో మాట్లాడాడు కదా. ప్రతి బెడ్ దగ్గరికి వెళ్ళి సారీ అమ్మా క్షమించండి తప్పు జరిగిపోయింది అనే కదా మొదలెట్టింది. ఇంకోటి ఏంటంటే, ఇంకో వార్త ఏమొస్తుందంటే, ఇప్పుడు స్థానికంగా ఉన్న జనసేన నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు ఉంటారు, కార్యకర్తలు, స్థానికంగా లీడర్లు ఉంటారు వార్డుల్లో. ఏ పార్టీకైనా వాళ్ళు 25 మంది 30 మంది ఒక 50 మంది మేము లోపలికి వెళ్ళాలంటే ఆ డిఎస్పీతో వాగ్వాదం చేసుకుని లోపలికి వెళ్తున్నారంట. అది కూడా వార్త వచ్చింది. మరి ప్రజాశక్తిలో ఎందులో వచ్చింది వార్త. చూసుకోవాలి, ఇవన్నీ సమీక్ష చేసుకుని ఎవరో ఒకళ్ళ మీద నెట్టేటువంటి కాదు. భక్తులు డెఫినెట్. ఇప్పుడు ఇన్ని తప్పులు మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం గత 3 రోజుల నుంచి. ఇప్పుడు రోజా వంటి వాళ్ళు మిగతా అసలు ఆ నినాదాలు చేసుకుంటే అల్టిమేట్ వీళ్ళ మంత్రులుగా పనిచేస్తుంది, వీళ్ళ ముఖ్యమంత్రులుగా పనిచేస్తుంది. ఇప్పుడు తిరిగి ఏమవుద్దంటే అండి, వాళ్ళు అలా బరితెగించి వ్యవహరిస్తుంటే రోజా కానీ కరుణాకర్ రెడ్డి కానీ చివరెడ్డి ఏం మాట్లాడలేదు. ఇలా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఎందుకు వదిలేశారా అని తిరిగి బాబు గారి మీద కోపం వస్తుంది, మనకి కూటమి ప్రభుత్వం మీద కోపం వస్తుంది. అంటే కనీసం కామన్ సెన్స్ ఉండదా? ఈ మనుషులకు మంత్రులుగా చేసిన కనీసం సెన్స్ ఉండదా? నినాదాలు చేసుకుంటూ ఐసీయూలో అయ్యో బలేవరండి మీరు. వాళ్ళ కామన్ సెన్స్ ఉండి వాళ్ళు చాలా పద్ధతిగా వ్యవహరిస్తే వాళ్ళు సీఎని ఎందుకంటారు ప్రజలు? వాళ్ళు సిగ్గు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వివేకం లేదు, విజ్ఞానం లేదు, ఎందుకు పనికిరారు వాళ్ళు? మన కర్మకే వాళ్ళు వచ్చి మేము దాపురించారు అంతే. ప్రజలు చేసిన ఒక్క పొరపాటుకి వాళ్ళు శిక్ష పడిపోయింది. ఇలాంటి వాళ్ళందరినీ భరించాల్సి వచ్చింది. అర్థమైంది మీకు? వందలాది మందిని తీసుకెళ్లి దర్శనాలు చేయించి ఆ టికెట్లు, టూరిజం టికెట్లు అమ్మేసుకుని అడ్డగోలుగా సంపాదించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము అనేది ఏంటంటే, వీళ్ళు ఎన్ని టికెట్లు తీసుకున్నా డబ్బులు మొత్తం రికవరీ పెట్టండి, వాళ్ళ శిక్ష వేయండి అని అడుగుతున్నాం. ఈవో ఏం చేసాడు మరి? వీళ్ళందరూ చేసిన అరాచకాల మీద కదా అతను దాని దర్యాప్తులు చేయించాడు. అందరూ బయటకి 6 నెలలు, ఆయన 6 నెలల నుంచి ఉన్నాడు. బోర్డు 2 నెలలు అయింది వచ్చి. 6 నెలల నుంచి ఉన్న ఈవోని అందుకని నిలదీస్తున్నాను నేను. వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయించాలి కదా. అలా చేయించకపోబట్టి ఇప్పటికీ వాళ్ళ హవా నడుతుంది. వైసీపీ మనుషులు లోపల ఉన్నారు. టాప్ మొత్తం రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు 2004 నుంచి 24 వరకు మొత్తం వాళ్ళ మనుషులు పెట్టేస్తున్నారు. అందులో వెండర్స్ దగ్గర నుంచి లోపల ఎంప్లాయీస్ అందరూ వాళ్ళే ఉన్నారు. చూసుకోండి, ఆ లిస్ట్ తీయండి. ఇతలకి ఆ తోకలు తెలితే మీకు ఎవరున్నారో. అంతే వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో అన్ని దేవస్థానాలకి పంపించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం, కళ్యాణ మండపాలు ఉంటాయి, వాళ్ళు వేరే గుళ్ళు ఉంటాయి, అయ్యే కాకుండా వేరే దేవస్థానాలు కూడా వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే రాష్ట్రం మొత్తం నుంచి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, షఫలింగ్ చేయాలి. ఇప్పుడు మేకు దిక్కొట్టుకుని అక్కడ ఉండిపోతే వాళ్ళు బలిసిపోయి అవినీతి అక్రమాలకు పాల్పడతా, భక్తుల పట్ల దురుసుగా వ్యవహరిస్తా, మర్యాద మన్నలు లేకుండా. దేవుడికి నువ్వు ఎంత గౌరవిస్తున్నావో భక్తుడికి కూడా అంతే గౌరవాలు. భగవంతుడికి భక్తుడికి మధ్య బ్రిడ్జిలటోళ్ళు మీరు. వాడు వ్యయ ప్రయాసాలు కోర్చి భగవంతుని దర్శనం చేసి ఒక సెకండ్ లెప్తపాటు దర్శనం కోసం అల్లాడే వాళ్ళ మీద మీరు దురుసుగా వ్యవహరించడం ఏంటి? వాళ్ళు వసతి సౌకర్యం ఇవ్వాలంటే ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారండి, ఎంత రూడ్గా బిహేవ్ చేస్తారు వీళ్ళు ఈ ఆఫీసుల్లో. ఇవన్నీ చూసుకోవద్దా? ఇప్పుడు దేవుడి దగ్గర దర్శనంకి వెళ్తాం, చాలా అందరికీ విఐపి దర్శనాలు దొరకకపోతే వేలాది మంది, లక్షలాది మంది వేచి 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 గంటల కొద్దీ వేచి దర్శనం చేసుకుంటారు. ఆ తొక్కిసలాట, తోపిడి, ఆ రద్దీలో వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఒక్క సెకండ్ దేవుడిని కళ్ళారా చూసుకుని దండం పెట్టుకుందాం అనుకున్న టైంలో భుజమే చేస్తాడు ఒకడు గాడిదలేటాడు. ఒక గాడిదే అంటాను నేనండి. ఇంకా డిస్టర్బ్ అయిపోవడం మనిషి. ఇలాంటివన్నీ ఆపాలి, ఖచ్చితంగా ఆపాలండి. ఇవన్నీ
ఇక్కడ రామ్ నారాయణ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈ గ్యాంగ్, జగన్ గ్యాంగ్ వాళ్ళ తాలూకు ప్రభావాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తగ్గించాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ గ్యాంగ్ ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు పట్టుకొట్టక్కర్లేదు, వాళ్ళందరినీ రాష్ట్రంలో అన్ని వైపులకి అరసవెల్లి దేవాలయం దాకా తోసేయాలండి. అలాగే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఖచ్చితంగా దాని పరిష్కారం అదే అండి. ఎస్. ఇక మనం రెండో అంశం తీసుకున్నట్టయితే గేమ్ చేంజర్ ఇప్పుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది నిన్న. ఇక నిన్నటి నుంచి అంతకు ముందు నుంచే పెద్ద ఎత్తున దాని మీద విమర్శలు. సరే, సినిమా చూసి బాగాలేకపోతే బాగాలేదంటాం అదొక పద్ధతి. బట్ సినిమాకు ముందే ఈ బాయ్కాట్ల సంస్కృతి అనేది ఒకటి. అంటే రాజకీయ పార్టీలు కూడా ఇందులో తమ ఇది చూపిస్తున్నాయనేది ఒక భావన కలుగుతోంది. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు రాజకీయం సినిమాలు అని కలిసిపోయాయండి. ఎందుకంటే ఇదివరకు మా చిన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు సినిమాలు అంటే రకరకాలుగా ఆయా హీరోల అభిమానులు ఇతర హీరోల మీద కొంచెం ట్రోలింగ్ అది ఉండేది. అప్పుడు పాంప్లెట్లు వేసేవారు. అప్పుడు వాళ్ళకి తిడతానో లేకపోతే విమర్శిస్తా, లేకపోతే వాళ్ళ హీరో గొప్పతనం చెప్పుకుంటాను అంతే. ఇప్పుడున్నంత వికృత పోకడం లేదు. అప్పటి వరకు ఆ సినిమా రిలీజ్ వరకు కొద్ది కాలం అభిమానులు చేసేవారు, బాగుంటే బాగుందని ఎంజాయ్ చేసేవారు. అలాగా సినిమాలో దమ్ముంటే ఎవడేం ట్రోలింగ్ చేసినా నడిచేది అప్పుడు. ఇప్పుడు అలా కాదు, మారిపోయింది కాలం. ఇప్పుడు అనేక సినిమా చూడటానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు థియేటర్లో చూడొచ్చు, ఓటీటీలో చూడొచ్చు, లేదా టీవీలో వస్తుంది. ఇన్ని రకాల ఆప్షన్స్. లేదా మీరు చెప్తారు కదా ఏదో రూల్స్, మూవీ రూల్స్ ఇలాంటి వాటిలో కూడా చూసేస్తారు దొంగ సినిమా. అప్పుడు ఏం చేస్తారు, ఈ సినిమా బాగోలేదు, బోర్ కొట్టేసింది, తలబోటు షెడ్కి వెళ్ళిపోయింది, అస్సాం ఇది అన్నారనుకో, డబ్బులు పెట్టి వెళ్ళటానికి ఆ ఉత్సాహం చచ్చిపోద్ది వాడికి. ఇప్పుడు నేను యాక్చువల్గా నేను గేమ్ చేంజర్, నేను మామూలుగా థియేటర్కి వెళ్ళి సినిమాలు తక్కువ చూస్తానండి. నేను మహేష్ బాబుది, బాలకృష్ణది ఇలా ఒకళ్ళిద్దరే చూస్తాను నేను. ఏంటండి, నేను కృష్ణ గారి అభిమాని కాబట్టి మహేష్ బాబు చూస్తాను సహజంగానే. బాలకృష్ణ గారి సినిమాలు ఈ మధ్య భలే ఉంటున్నాయి కాబట్టి ఆయన చూస్తాం. కానీ నేను రామ్ చరణ్ సినిమా దానికి కూడా 2 టికెట్లు తీసి వెళ్తాం మానేసాను. టికెట్లు తీసుకుని వెళ్తాం మానేసాను నేను. ఏం వెళ్తాంలే అని చెప్పేసి రాత్రి కాకపోతే టికెట్లు ఫోన్లో ఉన్న చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఆ సినిమా బాగుందంట నేను అడిగాను, జెన్యున్గా చూసిన వాళ్ళని కొంతమందిని అడిగాను. రకరకాల రివ్యూలు ఇస్తున్నారు కానీ అస్సలు బాగోలేదు, శంకర్ మానేయాలి సినిమా. నిజమే, శంకర్లో పస తగ్గుద్ది. 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు అతను. 30 ఏళ్ళ నుంచి ఉన్నా అతను పస తగ్గాలని రూల్ ఏం లేదు. ఒకవేళ ఐడియాలు అయిపోయినాయేమో అనుకోవచ్చు. ఈ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా తీయటానికి అతను సెట్ అవ్వకపోవచ్చు ఏమో. ఎందుకంటే ఇండియన్ 2 అనేటువంటి చాలా డిజాస్టర్ మూవీ తీసాడు ఆయన. ఎవరిని శంకర్ అభిమానులు అందరూ కూడా ముక్కు మీద వేసుకునేలా తీసాడు. అది ఆయన మనసు పెట్టి తీసాడు అనుకోవట్లేదు. సరే తీసేస్తే ఈ సినిమా నాకు జెన్యున్గా చెప్పింది ఏంటంటే, సినిమాలో ఒక 20-30 నిమిషాలు రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని చెప్పారు. అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ కానీ తర్వాత కానీ ఒక అద్భుతంగా ఉంది సినిమా. క్లైమాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం సినిమాటిక్గా ఉంది, ఇది అవుట్డేటెడ్గా అనిపిస్తుంది అంటున్నారు. కానీ ఒక జెన్యూన్ పర్సన్ చెప్పింది ఏంటంటే, ఈ సినిమా పండగకి ఎక్స్పెక్టేషన్స్ అయి పెట్టుకోకుండా సినిమాకి వెళ్తే పండగ సినిమా ఫ్యామిలీతో అందరూ కూర్చొని చూడగలిసిన సినిమా, మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పారు. నువ్వు సినిమాకి వెళ్ళేది ఏంటి, ఎంజాయ్మెంట్ ఆ కాసేపు వినోదం కదా. పండగ సెలవులో సంక్రాంతికి ఎక్కడో చోటకి వెళ్ళాలి. సినిమా అనేటువంటిది మనకి మినిమం అది ఒక వినోదం మనకి. మన వాళ్ళందరికీ, తెలుగు వాళ్ళందరికీ కూడా సినిమా అనేటువంటిది ఒక పిచ్చి. ఇప్పుడంటే రకరకాలుగా పార్కులు గీర్కులు, పబ్లు గీపులు, బార్లు గీర్లు రకరకాలు వచ్చినాయి. కానీ సంక్రాంతి అంటే సినిమాలే. మీకు విషయం చెప్పనా, మా చిన్నప్పుడు మా ఊరికి అటు ఇటు రాజనగరం, కోరుకొండ 2 ఊళ్ళు ఉన్నాయి. చిన్న చిన్న మేజర్ పంచాయతీలే. అందులో థియేటర్లు ఉండి, టూరింగ్ టాకీసులు ఉండి, తర్వాత దాన్ని పెర్మనెంట్ అంటే 3 ఆటలు కూడా వేసేవారు. మొదట్లో 2 ఆటలు వేసేవారు. అందులో వరుసగా 2-3 ఏళ్ళు ఒకే సినిమా వేశారు పండక్కి. దేశోద్ధారకులు, ప్రేమనగర్, నాగేశ్వరరావు గారు, రామారావు గారి సినిమాలు. ఒక రాజనగరం సెంటర్లో రామారావు గారి సినిమా వేస్తే, కోరుకొండలో నాగేశ్వరరావు గారి సినిమా వేసారు. ఇక్కడ రామారావు గారు వేస్తే అక్కడ నాగేశ్వరరావు గారు వేసేవారు. దేశోద్ధారకుల సినిమా వరుసగానే 73, 74, 75 వరుసగా 3 ఏళ్ళు అదే వేసారు పండక్కి. 3 ఏళ్ళు వెళ్ళిపోయాం మేము. 3 సార్లు చూసినా మళ్ళీ వెళ్ళిపోయాం. అంటే సినిమాకి వెళ్ళాలంతే, అది ఆ ఎంజాయ్మెంట్ అంతే.
అప్పుడు ఆ కర్మ కల్మషం అంటే లేకుండా ఏంటి సినిమా ఇప్పుడు దొరక్క కారణం దొరకని కాదండి. పండగ సినిమాకి వెళ్ళాలి, రాజారం ఆ థియేటర్ నేను అనేది వాళ్ళు వేయటం 3 ఏళ్ళు ఒకే సినిమా వేయటం ఏంటి? అది బాగా నడుతుందండి, ఓకే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఓకే ప్రేమనగరం నాగేశ్వరరావు గారి సినిమాలో సూపర్ హిట్ సినిమా, మంచి పాటలు, అంటే వాళ్ళిద్దరు కాంపిటీషన్ అన్నమాట. పక్కనే రాయమండ్రి వెళ్తే కొత్త సినిమాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు అలాగే రాయమండ్రి పోయి 10 ఏళ్ళ వయసులో 3 సినిమాలు చూసుకోండి పోయి వెళ్ళి ఓకే వరుస పెట్టి. అది అంటే అందరూ వెళ్ళలేరు కదా, బస్సు ఎక్కాలి, అక్కడ చూడాలి, ఆ చుట్టాలు అకామిడేషన్ ఉండాలి, చుట్టాలు ఇంటికి ఉండాలి, ఇవన్నీ అప్పట్లో ఇవన్నీ ఉండి కాదు. ఆ రాజారావు కోరుకుంటా అంటే సైకిల్ వేసి పోతారు శుభ్రంగానే. కట్టిక చీకట్లో కూడా ఏం భయం లేకుండా సైకిల్ వేసి పోయేవాళ్ళు సినిమాకి మేము. అక్కడ ఇప్పుడు అలాగే పిల్లలు వదులుతలేము, 10 ఏళ్ళ వయసులో సినిమాలు పోయేవాళ్ళు సైకిల్ వేసుకుని మేము. ఇంకా ఆ రోజులు వేరే అనుకోండి. అయితే ఇప్పుడు మరీ దారుణం అండి అది. రామ్ చరణ్ అది సినిమా ఇండస్ట్రీలో మీరు పరిగట్టుకుని సినిమా చూసి బాగోలేదనుకోండి, ఇది బాగోలేదురా బాబు, ఇలా చేస్తే బాగుంటుందని రివ్యూ ఇవ్వటం పర్లేదు. ఉద్దేశపూర్వకంగా సినిమాని ట్రోల్ చేయటం, ఆ సినిమాని ఫ్లాప్ టాక్ తీసుకురావడం అంటే చాలా పాపం అండి అది. ఎందుకంటే ఆ నిర్మాత డబ్బులు గడిస్తున్నాడు, హీరోలు ఎక్కువ తీసుకుంటున్నారు, అది వేరే. దాన్ని అనండి, కావాలంటే హీరో తక్కువ తీసుకోవయా, ఇలాగ అనండి, 4 ఎక్కువ సినిమాలు తీయండి అని అడగండి. అంతేగాని అనేక మంది శ్రమ, మేధో మదనం ఆ సినిమా, అనేక మంది స్కిల్డ్ టెక్నీషియన్స్ వాళ్ళంతా కూడా పనిచేసి ఆ సినిమాలో భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది వాళ్ళ మీద. దాని మీద వాళ్ళు దిశ మార్చేస్తాయి కొన్ని సినిమాలు. పైగా అనేక మందికి ఉపాధి. ఇలాంటి దాన్ని మీరు దానికి పెట్టుబడి పెట్టినోడిని పాడు చేస్తే మళ్ళం కూడా ఎలా సినిమా తీస్తాడు? నీ వినోదం ఎక్కడ దొరుకుతుంది? అప్పుడు మళ్ళీ కొరియన్ సినిమాలు చూసుకోవాలి నువ్వు ఏంటండి, ఇంకో దేశం సినిమాలు డబ్బింగ్ అయ్యే సినిమాలు చూసుకోవాలి. అలా అన్నావే అది కరెక్ట్ అనే వస్తుంది, లిప్ మూమెంట్కి మాటలకి సంబంధం ఉంది, ఇలాంటివి చూసుకోవాలా, అవునా కదా ఏంటండి? ఇది ఆ సినిమా బాగుందని అంటున్నారండి, ఫ్యామిలీగా చూడొచ్చు పర్వాలేదు అంటున్నారు. పాటలు అంటారా, తమన్ మ్యూజిక్ డెఫినెట్గా బాగుంటుంది. మీకు ఏం కావాలి? ఇప్పుడు ఏ సినిమాలో కొత్తదనం ఉంది? మీకు ఒక విషయం చెప్పిన, రాత్రి నేను రామ్ చరణ్ సినిమాకి నేను టిక్కెట్లు ఉండి కూడా వెళ్ళలేదా, కానీ రాత్రి నేను ఖైదీ సినిమా చూశాను చిరంజీవి గారిది. అనుకోకుండా అది ఖైదీ ఒకసారి చూద్దాం అనిపించి చూశాను నేను. ఆ సినిమా కూడా బోర్ కొట్టింది నాకు. అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ సినిమా. 83లో సినిమా వచ్చినప్పుడు ఉర్రోతలు ఊగిపోయాం, గూస్ బంప్స్ వచ్చేటట్టు ఉంది ఆ సినిమా. కానీ ఆ సెకండ్ హాఫ్ బోర్ కొట్టేసింది, ల్యాగ్ ఉందని. అంటే మనుషులు మైండ్ సెట్ మారింది, స్పీడ్ పెరిగింది, అర్థమైందా? దానికి తగ్గట్టుగా మరి 30 ఏళ్ళ క్రితం డైరెక్టర్ ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఎడిటింగ్ చేస్తారు జాగ్రత్తగా. నిజంగా ఇప్పటికీ కూడా అతను లైవ్లో ఉన్నాడంటే శంకర్ బాగానే తీసినట్టు. శంకర్ని అవమానించాల్సిన అవసరం, అతను జెంట్లిమెన్ తీసినాడు, ప్రేమికుడు తీసినాడు, భారతీయుడు తీసినాడు, శివాజీ తీసినాడు, రోబో సినిమా తీసినాడు. అతను మనం అవమానించకూడదు. అతను ఆ స్కిల్ని, అతని నైపుణ్యాన్ని, ఆ దర్శకత్వ ప్రతిభని మనం అవమానించకూడదు. ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు. విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కాలాంతకులు ఇలాంటి సినిమా తీశారు ఏంటండి, అల్లుడు పట్టిన భారతం ఇలాంటి సినిమాలు తీశారు. విశ్వనాథ్ గారు అంటే గొప్ప సిరిసిరమ్మ ఇలాంటి శివో సీత కథ, సాగర సంగమం ఇలాంటి సినిమాలు తీసిన, స్వాతి ముత్యం ఇలాంటి సినిమాలు తీసిన విశ్వనాథ్ గారు కూడా కాలాంతకుడు అని సోమబాబు గారితో సినిమా తీసాడు, అల్లుడిని పట్టిన భరతం అని చెప్పి కృష్ణయ్య గారితో సినిమా తీసాడు ఏంటండి. ఒక్కోసారి తప్పదు ఎలాంటి వాళ్ళకేనని. బాపు గారు ఎంత గొప్ప డైరెక్టరు, ఎంత సెటైరికల్గా ఉంటాయి సినిమాలో. రామాయణాన్ని, మహాభారతం, ఎక్కువ రామాయణాన్ని సోషియో ఫ్యాంటసీ కింద తీసేస్తాడో, లేదంటే ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా రామాయణాన్ని అన్వయించి ఆ కథలు తీస్తూ ఉంటాడు. ఆయన కూడా కొన్ని ఫెయిల్ చూసి సినిమాలు తీస్తాడు. తప్పదు, ఒక్కోసారి జరుగుద్ది అలాగా. కానీ ఓవరాల్గా రామ్ చరణ్ అతను కెరీర్ బిగినింగ్ కంటే ఇప్పుడు పరిణితి చెందింది నటన. మనిషి రూపురేఖ లావణ్యాలు బాగున్నాయి, డెఫినెట్గా బాగా యాక్ట్ చేస్తున్నాడు అతను. అతని ప్రతి ధ్రువాలో సినిమా వచ్చిందండి, ఎక్స్ట్రాడినరీ యాక్షన్ అవుతుంది. మగధీరలో బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. ఒక్క సీన్ చాలు అతని నటనకి. మీకు నేను చెప్తున్నాను పనిగట్టుగా, మీరు మళ్ళీ చూస్తే చూడండి, మీరు గమనించరు లేదో, అసలు స్టార్టింగ్లోనే రాజమౌళి గారు షాట్ తీస్తాడు వాళ్ళ మీద, అతను చేయి జారి పడిపోద్ది అమ్మాయి మిత్రవింద ఎవరో. అప్పుడు రామ్ చరణ్ ఫేస్లో ఆ ఫీలింగ్స్ చూడండి, ఆ ఎక్స్ప్రెషను, అది చాలా పరిణితి చెంది అనుభవం ఉన్న నటుడు మాత్రమే చూపించగలిగిన ఎక్స్ప్రెషన్ చూపించాడు. అలాగే ధ్రువలో కూడా ఇటీవల కాలంలో వచ్చింది అతను ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాడు, బాగా యాక్ట్ చేస్తున్నాడు, పరిణితి చెందింది. రామ్ చరణ్ అయితే ఆ సినిమాకి పిల్లరు, అతనే బలమని చెప్తున్నారు. కాబట్టి ఎవరో చెప్పింది కదా, ఇప్పుడు 200 రూపాయలు పోతాయండి,
నువ్వు సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళకూడదు అనుకున్నప్పుడు నీకు ఎవడు చెప్పిన నువ్వు బాగుందని చెప్పిన వెళ్ళావు. నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు ఎవడో చెప్తే మానేయక్కర్లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా అవుతుంది, రామ్ చరణ్ ఉంది, అది బాగుంటుంది, నువ్వు ఒక శంకర్ డైరెక్టర్ చూడాలనుకున్నావు చూడు, బాగోపోతే నీ ఆస్తులు ఏం పోతాయా ఏంటండి. నాకు ఇంకోటి ఏంటంటే ఆ నాన్న సినిమా మనోరు పాండలు మా ఊళ్ళో తీశారు దోసకపిల్లిలో ఏంటండి, మా నందనాడు పక్కన దోసకపి మా దగ్గర జంట గ్రామాల. ఇప్పుడు ఈ సినిమా కూడా అక్కడ తీశారు కాబట్టి మాకు ఒక సెంటిమెంట్ ఉంది. నేను చూస్తాను, రాత్రి టికెట్ తీసుకుని చూడలేదు కానీ రేపు మాపు మళ్ళీ చూస్తాను ఏంటండి. డెఫినెట్గా ఆ ఊళ్ళో తెస్తే ఆ సినిమా ముందు టాక్ లేకపోయినా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, అది సెంటిమెంట్ అర్థమైందండి. అక్కడ తీసిన సినిమాలను ఒక షాటర్లో తీసుకుంటారు అక్కడ, అంత సెంటిమెంట్ ఆ గ్రామం, దోసకపల్లి గ్రామం అదండి. ఖచ్చితంగా సార్. ఫైనల్గా మనం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తులసిబాబుని కలవటం, మాట్లాడటం, వాళ్ళ అనుబంధం, ఇవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు, పరిస్థితులుగా మారుతున్నాయి తెలుగుదేశం పార్టీకి అనేది ఒక అంచనా. సో అధిష్టానం మేల్కొని కట్టడి చేయకపోతే ఇబ్బందే. వేరే వేరే అంశాలంటే పక్కన పెట్టవచ్చు కానివ్వండి, ఇంత ముఖ్యమైన కేసు, ఇంత ముఖ్యమైన వ్యక్తికి జరిగినటువంటి అన్యాయం విషయంలో కూడా ఇంకా అలాంటి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం ఏంటి, ఇది ఎప్పుడు బయటపడిన తర్వాతే తెంచేసుకుని అవతల పడాలి ఒకవేళ ఉన్నా కానీ అని ఒక కామెంట్ అయితే వస్తుంది. మీరు ఎలా చూస్తారు దీన్ని? చాలామంది ఈ విషయంలో తెలుగుదేశం కేడర్ దిగ్భ్రాంతికి గురయ్యారండి. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేల్లో కొంతమంది వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉంది. అది బాబు గారు కంట్రోల్ చేస్తారు, డెఫినెట్గా లోకేష్ గారు కూడా దృష్టి పెట్టాలి దీని మీద. పార్టీ సంగతి, పార్టీ పటిష్టత మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే డెఫినెట్గా మంచి విజయాలు సాధించారు, అధికారంలోకి వచ్చారు. సహజంగానే ఎమ్మెల్యేలకు మాకు తిరగలేదులే అని అనిపిస్తుంది వాళ్ళకి. అందులో కొత్తగా ఎమ్మెల్యే లేని వాళ్ళకి మరీ ఇదిగా ఉంటుంది. వాళ్ళకి ఆ పార్టీతో అటాచ్మెంట్ ఉండదు. కొలుపూడి శ్రీనివాసరావుకి తెలుగుదేశం పార్టీతో అటాచ్మెంట్ ఏముంటుంది, వెనిగల్ రాముకి తెలుగుదేశం పార్టీతో అటాచ్మెంట్ ఏముంటుంది వాళ్ళకి. ఇవాళ వచ్చే పాసింగ్ క్లౌడ్స్ అంటారండి, పాసింగ్ క్లౌడ్స్, మేఘలు వస్తాయి పోతాయి ఎలాగ ఉంటారు వాళ్ళకి. పార్టీతోటి సంబంధం ఉన్నవాళ్ళు పార్టీ గౌరవం, పార్టీ ప్రతిష్ట, చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్ల గౌరవం, పార్టీ మనం కాపాడుకుంటూ ఉండాలి, మనం తప్పు చేయకూడదు, పక్కదారులు వెళ్తే ఇబ్బంది వస్తుంది, పార్టీకి ఇబ్బంది వస్తుంది, వాళ్ళకి ఇబ్బంది వచ్చినా సహిస్తారు కానీ పార్టీకి ఇబ్బంది రాకుండా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఏంటి హార్డ్ కోర్ టీడీపీఎన్స్, టీడీపీ పార్టీతో పాటు ఎదిగిన వాళ్ళు, లేదా టీడీపీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కొత్తగా ఎమ్మెల్యే అయినా ఆ పార్టీ పట్ల ఒక కమిట్మెంట్ ఉంటుంది. వీళ్ళకి పార్టీతో ఏమంటుంది, వస్తే కొండ పోతే ఇంటికన్నట్టు ఉంటుంది వీళ్ళకి. అర్థమైందా? మరి పార్టీ చంద్రబాబు గారికి వాళ్ళకి అలా కాదు కదా, వచ్చినా కొండ పోయినా కొండ వాళ్ళది. అర్థమైందండి. కాబట్టి వెనిగల రాము గారి వ్యవహార శైలి అభ్యంతరకరం. ఎందుకు అభ్యంతరకరం అంటే, రఘురామకృష్ణరాజు గారు ఇవాళ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఆయన ఉండి ఎమ్మెల్యే. అంతకుముందు నరసాపురం ఎంపీ, వైసీపీ ఎంపీ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద శంఖారావం అంటారు చూసారా, సమరబేరి మోగించిన వ్యక్తి. ఈ వెనిగల రాము కానీ లేదా ఇంకో రాము కానీ ఎవరో కూడా యుద్ధం చేయలేదు జగన్మోహన్ రెడ్డి మీద. ఈయన యుద్ధం చేశాడు, క్షతగాత్రుడయ్యాడు, అందులో చంపేయడానికి చూశారు, త్రుటిలో తప్పించుకున్నాడు, అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాల్లో ఒక భాగంగా ఈయన్ని ఆయన బర్త్డే రోజుని తీసుకెళ్ళి, అప్పుడు కరోనా ఆంక్షలు ఉన్నాయి అయినా సరే అవన్నీ తోసిరాజని చట్టాన్ని ఉల్లంఘించి అప్పుడు ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పి తీసుకెళ్లాల్సింది కూడా తీసుకోకుండా కిడ్నాప్ చేసినట్టు చేశారు. తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేసి చంపేయడానికి చూసి ఈ తులసి అన్నవాడిని మీద కూర్చోబెట్టారంట, 130 కేజీలు ఉన్నవాడిని. అలాగే అక్కడ డాక్టర్ సూపరింటెండెంట్ ప్రభావతి గారు తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది, ఆవిడకి బెయిల్ దొరకలేదు, నిన్న రిజెక్ట్ అయింది. అలాగే ఒక హార్ట్ స్పెషలిస్ట్ తీసుకొచ్చారంట, ఈయన బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు కదా, ఈ లోపటి వాడిని కూర్చోబెడితే ఆయనకి హార్ట్ ఫెయిల్ అయిపోతే ఇదిగో గుండెపోటు వాళ్ళు చచ్చిపోవడం చెప్దామని దారుణంగా ముసుగులేసి తీసుకొచ్చి కొట్టి మీద కూర్చోబెట్టి ఆయన చాలా దురాఘాతాలు చేశారు. ఆయన లక్కీగా అదృష్టవశాత్తు ఆయన మళ్ళీ సబ్ జైల్లో లేపేయడం కూడా ప్లాన్ చేశారు. ఆ సబ్ జైల్లో ఎవరికైతే పురమాయించారో లేపేమని ఆడే చెప్పాడు, బాబాయ్ గారు మిమ్మల్ని ఎలాగ అన్నారంటండి. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ద్వారా ఆయనకి రిలీఫ్ వచ్చింది. మిలిటరీ హాస్పిటల్లో ఆయనకి ఈ గాయాలు నిజమే అని చెప్పారు. ఆ కేసు ఇప్పటి వరకు ఆయన ఉన్నంతకాలం ముందుకు రాలేదు. న్యాయస్థానాలు కూడా చాలా దృష్టి పెట్టాలి, ఇప్పుడు కరెక్ట్గా పనిచేస్తున్నాయి, అప్పుడు చాలా దారుణంగా చేశారు. అటువంటి రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే అయ్యాడు, వాళ్ళు కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చి డిప్యూటీ స్పీకర్గా ఉన్నా కూడా
ఆయన్ని టార్చర్ చేసిన వాళ్ళు ప్రభావతి గారు ఇప్పటికీ వాళ్ళు ఇప్పుడు 6 నెలల తర్వాత లైన్లోకి వచ్చినాయి. పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాలి. వెనుగల రాము గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఫస్ట్ అక్కడ వేరే ఇన్ఛార్జిని వేయాలి. వీళ్ళ హవా వీళ్ళ ప్రభావం తగ్గించాలా. వాళ్ళు ఏమైనా డబ్బులు పెట్టామంటే నేను ఎవడ పెట్టమన్నాడు రా అని అడగాల. వాళ్ళు అంటారు మేము డబ్బులు పెట్టామంటారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సునీల్ కుమారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్రమంగా సంపాదించిన అగ్రిగోల్డ్ను అక్కడెక్కడ అక్రమంగా సంపాదించిన సొమ్ము వీళ్ళ ద్వారా పెట్టాడా, ఎందుకైనా మంచిదని చెప్పేసి. అంటే ఎలక్షన్లో జగన్ పోతాడని వీళ్ళు ఎవరికి తెలియలేదు, కానీ మేము చెప్తున్నాం జగన్ ఎట్టి పరిస్థితుల్లో డిజాస్టర్ అయిపోతాడో, ఈ పార్టీ కూటమి గెలుస్తుందని చెప్తున్నాం. టీడీపీ గెలుతుందని చెప్పాం, తర్వాత కూటమి కట్టిందారు సర్లే కూటమి గెలుతుందని చెప్పాం. ఎందుకంటే బీజేపీ ఉన్నది కొంచెం డౌట్ కూడా లేకుండా. అలాంటి పరిస్థితుల్లో ఆ రూపంలో వచ్చి తన సేఫ్టీ కోసం వీళ్ళకి ముందుగానే డబ్బులు వీళ్ళ ద్వారా బయటికి పంపించాడా, అంచేత వెనుగల రాము ఎగాదిగా ఖర్చు పెట్టాడా, ఎవడో బొడ్డుగడ మూడ తీసుకొచ్చి పెట్టాలని ఖర్చు పెట్టా. అక్కడ కృష్ణా జిల్లాలో ఆ పార్లమెంట్ వ్యవహారంలో డబ్బు ఖర్చు పెట్టిందంతా కూడా ఇలా వచ్చిందని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ లింక్ డాట్స్ కలుపుకుంటే అలా ఒకటి ఎంత బరిదెగించి ఇతను ఆ నేరస్తుడు ఒక క్రిమినల్ ఎక్యూజ్డ్ ఒక రఘురామకృష్ణరాజు గారి మీద చంపేయడానికి డైరెక్ట్ ఇదేదో ఆరోపణ కాదు, డైరెక్ట్ ప్రూవెన్ ఫ్యాక్ట్ అందరికీ. అసలు ఆ ఇష్యూ మీద మూడంత యుద్ధం చేస్తే జగన్కే చాలా అప్రతిష్ట పాలయ్యాడు ప్రభుత్వంలో. రఘురామకృష్ణరాజు గారు పోరాటం ఇప్పుడు ఎదురు వెనుగల రాముని గెలిపించి ఉండొచ్చు అతను తిరిగి ఎలక్షన్లో. అసలు నువ్వు తిరగకపోయినా గెలుస్తారు, ఎందుకంటే గాలి అలాగ ఉంది. మరి రఘురామకృష్ణరాజు గారి శ్రమ 4 ఏళ్ల పాటు పోరాటం ఎవరి మీద పోరాడాడు, నరరూప రాక్షసుడు హరివీర భయంకరుడు యమకింకరుడితో పోరాడాడు, మామూలుతో కాదు. అసలు శత్రువుల్ని భయంకరుడు అతను, శత్రువులకి హరివీర భయంకరుడు అంటే శత్రువుకి చాలా భయంకరుడు అతను శత్రువులు ఎవరో తెలుగుదేశం వాళ్ళు, రఘురామకృష్ణరాజు గారు వీళ్ళే. వాళ్ళ పట్ల భయంకరంగా చాలా క్రూరంగా వ్యవహరించాడు. మీరే వ్యవహరించారు, మీరు ఆల్రెడీ ఊపు వచ్చేసిన తర్వాత వచ్చారు. అసలు టికెట్ ఇవ్వడమే తప్పు అనుకుంటే ఫోన్లో ఇచ్చారులే, ఒక ఎన్ఆర్ఐకి ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, నానిని ఎదుర్కోవాలంటే డబ్బులు ఉన్నవాడు కావాలనుకుని ఉంటారు. మరి ఈ పోకడలేంటి, మాంసం తింటే ఎముకలు మెళ్ళేసుకోవాలా? ఇటువంటి వ్యక్తులు కూడా తిప్పుకుంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు? పార్టీ కేడర్ దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి, అతను సస్పెండ్ చేయాలి.